తారీఖు 2వ నెల 2025 రోజున చింతపండు నవీన్ అనే మన తీర్మాన్ మల్లన్న రెడ్డిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మరిచి రెడ్డిలను అనుచితంగా నోటికొచ్చినట్టుగా తిడుతుంది. అది చింతపండు నవీన్కు మంచిది కాదు. ఎందుకంటే రెడ్డిలు అనేటోళ్ళు సమాజంలో న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు. అలాంటి వారిని అనుచితంగా వ్యాఖ్యానించి వాళ్ళ రెడ్డిల మనోభావాలు దెబ్బతినేటట్టు చింతపండు నవీన్ చేస్తున్నాడు. కాబట్టి చింతపండు నవీన్, నీ నాలిక జాగ్రత్త. మేము నీలాంటి వాళ్ళం కాదు. నీ చరిత్ర ఏందో మాకు తెలుసు. నువ్వు ఒక క్రిమినల్వు. నువ్వు అందరినీ మభ్యపెట్టి పైసలు డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి రెడ్డిలను తిడుతున్నావు. ఆ రెడ్డిలో లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివా? అది గుర్తుంచుకో. ఒక్కసారి రెడ్డిలో తిరిగి వస్తే మేము కూడా మీకంటే ఎక్కువమే. మాకు కూడా చీముండి ఎత్తునుంది. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి, రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే నువ్వు చేసుకో, మేము వద్దంటలేము. నీ జాతిని కాపాడుకోవాలంటే నువ్వు ఏదైనా చేయి, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ మా జాతిని తిడితే మాత్రం మేము ఊరుకోం. మేము మిమ్మల్ని ఏమనలేదు. మీ జాతిని మేము ఏమైనా తిడుతున్నామా? రెడ్డిలు అంటే ఊర్లే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటోడు రెడ్డి. ఎవరికైనా ఆపద వచ్చినా ఆ సంపద వచ్చినా ముందుండేది రెడ్డి. అలాంటి రెడ్డిని పట్టుకుని తిడితే మాకు చీము లేదనుకుంటున్నావా? నెత్తురు లేదనుకుంటున్నావా? మేము నీకంటే ఎక్కువ చేయగలుగుతాం. నీ చరిత్ర మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని ఏం చేసినావు, ఎవరి దగ్గర ఏం సంపాదించావు, నీ సంగతి మొత్తం మా దగ్గర ఉంది చిట్టా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, గవర్నమెంట్లో ఉన్న రెడ్డి పెద్దలందరికీ, మీకు చీము నెత్తురు ఉంటే మీరు రెడ్డి పుట్టుక పుడితే చింతపండు నవీన్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా తీసేయాలి. ఒకవేళ మీరు తీసేయకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు 10వ తారీఖు దాకా మీకు ఛాన్స్ ఇచ్చిండు. ఆ 10వ తారీఖు లోపల చింతపండు నవీన్ మీద మీరు కూడా చర్యలు తీసుకోకపోతే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా మా ధర్నాలు కానీ అన్ని చేసి చింతపండు నవీన్ పార్టీ నుండి సస్పెండ్ చేసేదాకా మీ రాజకీయ నాయకులు వెంబడబడతాం. వచ్చే ఎలక్షన్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయం. ఎందుకంటే మీ భిక్షతోని బతికిన వ్యక్తి ఒక రెడ్డిని తిట్టడం అంటే అది అన్యాయం కాదా? మీకు చీము నెత్తురు లేదా అని నేను ఈ కాంగ్రెస్ పదవిలో ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 10వ తరగతి లోపల మీరు ఆయనను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలందరం మేమే ఉద్యమిస్తాం. అందుకే ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం. చింతపండు నవీన్, నువ్వు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒకవేళ నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడినావనుకో ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ మేము కూడా నిన్ను ఊళ్ళో తిరగనీయం. మాకు కూడా చేతనవుతుంది. నువ్వు ఏడ దొరికినా నీకు బట్టలు మొత్తం ఇప్పేసి నీ ఈపు వల్ల గుట్టడవుతుంది.